టీవీ9లో ఒక డిబేట్ చూసాను, ప్రత్యేక హోదా గురించి. జస్ట్ ఒక స్మాల్ బిట్ చూద్దాం. నాకు పేర్ని నాని గారు కొద్దిగా నచ్చారు. ఎందుకంటే ఆ పర్టికులర్ డిబేట్లో బీజేపీ మీద ఆల్మోస్ట్ అటాక్ చేశారు పేర్ని నాని. పర్సనల్గా ఐఎమ్ యాంటీ బీజేపీ. బీజేపీ వాళ్ళంటే నాకు కోపమే ఉండదు, అసహ్యమే ఉండదు, ద్వేషమే ఉండదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఆర్ బ్రదర్స్. సిద్ధాంతపరంగా ఐ అపోజ్ బీజేపీ. సిద్ధాంతపరంగా వాళ్ళ పాలసీలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు ప్రమోట్ చేసేటువంటి సిస్టాలు అవన్నీ కూడా నాకు పర్సనల్గా నేను వ్యతిరేకం. ఒకవేళ వైసీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారనుకోండి, మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నిర్ణయాలకు మనకు కట్టుబడి ఉండాలి. ఓకే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. బట్ వ్యక్తిగత అభిప్రాయం అయితే ఉంటుంది కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఐఎమ్ కంప్లీట్లీ యాంటీ బీజేపీ. ఓకే, కాబట్టి పేర్ని నాని గారి డిబేట్లో బీజేపీ మీద బాగా వేసుకున్నా సరే నాకు బాగా నచ్చాడు. ఓకే, పేర్ని నాని గారు. ఓకే, అంటే ఆ డిబేట్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే 2024 ఎలక్షన్లో ప్రత్యేక హోదా అనేటువంటి యొక్క స్లోగాను మళ్ళీ తెర మీదకి రాబోతుంది. పుంజుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి కాంగ్రెస్ తీసుకొచ్చింది, 100% కాంగ్రెస్ తీసుకొచ్చింది. మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, మా కోటేసి గెలిపించండి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రత్యేక హోదా ఇచ్చినట్టే, విభజన హామీలు ఏమైతే చేసామో అవన్నీ మేము నెరవేర్చాము, ప్రత్యేక హోదా కంటే ఎక్కువ డబ్బులు మీకు ఇచ్చాము, రాష్ట్రానికి రిలీజ్ చేశాము ప్యాకేజీ రూపంలో, కాబట్టి మాకు ఓటేయండి అని ఈ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ప్రత్యేక హోదా కోసం నేను ధర్నా చేశాను, ఆ రోజు మా మినిస్టర్లు మొత్తం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాము, ఓన్లీ ప్రత్యేక హోదా కోసమే వీళ్ళు మాట్లాడతారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏమంటారు, నరేంద్ర మోడీ గారు తెలుసు, అమిత్ షా గారు తెలుసు, నేను ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళగలను, మాట్లాడగలను, నాకు అంత కెపాసిటీ ఉంది, నేను వెళ్ళి ప్రత్యేక హోదా గురించి కూడా మీరు ఆలోచించడని ఒక మాట చెప్పాను అంటారు. జనసేన చేయగలిగింది అదే. వైసీపీ వాళ్ళు ఏమంటారు, ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తాము, 100% తీసుకొస్తాము, నా ఎంపీలతోటి కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయి ఉంటే ఆ రోజు నేను చెప్పిన మాట వింటారు, కాబట్టి 100% ప్రత్యేక హోదా తీసుకురావడానికి ట్రై చేస్తామని వైసీపీ వాళ్ళు అంటారు. సో ఏదైనా స్టాండ్స్ ఇవి, డిఫరెంట్ స్టాండ్స్ ఇవి, వాళ్ళు చెప్పబోయే స్టాండ్స్ ఇవి. నిజం మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అంటారు. ప్రాంతీయ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజన చేయాలి అని చెప్పి చట్టంలో పెట్టింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా. మనం భాషా సంయుక్త రాష్ట్రాలుగా విభజించాలి అని చెప్పేసి పెట్టిన పార్టీయే కాంగ్రెస్ వాళ్ళు. అంటే అర్థం, ఒక భాష మాట్లాడే వాళ్ళు మొత్తం ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఆ రోజు రాష్ట్రాలను విడగొట్టారు. తమిళనాడు వాళ్ళని తమిళ్ మాట్లాడతారు కాబట్టి తమిళనాడు అని, తెలుగు మాట్లాడే వాళ్ళని ఆంధ్ర అని, రైట్, అటు మరాఠీ మాట్లాడే వాళ్ళు మహారాష్ట్ర అని చెప్పి ఇట్లా వేరు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా చీల్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఓడిపోతారని సర్వేలు తెలిసాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోతున్నాడు అని సర్వేలు చెప్పడంతో రాజకీయ లబ్ధి కోసమే ఒక రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చారండి కాంగ్రెస్ వాళ్ళు. ఓన్లీ పొలిటికల్ ఇంట్రెస్ట్. అసలుకి రాష్ట్రాన్ని చీల్చాల్సినటువంటి ఉద్యమం కాదు, రాష్ట్రాన్ని చీల్చినటువంటి సిచ్యువేషన్ కూడా కాదు, అంత నీడ్ కూడా లేదు ఫ్రాంక్గా చెప్తే. బట్ కేవలం రాజకీయ ప్రాతిపదికనే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని చీల్చారు. ఇప్పుడు వచ్చి మేము మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, కాళ్ళు ఎరగొట్టి బ్యాండేజ్ ఇస్తామని సరిపోతుందా? ఆ కోపం, ఆ బాధ, ఆ ద్వేషం అనేది కాంగ్రెస్ మీద ఉంటుంది కదా ప్రజలకి. దానికి ఏమి ఇస్తారు? భాషా సంయుక్త రాష్ట్రాలే వాళ్ళ ఎజెండా. అసలు దట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ కాంగ్రెస్. ఆ ఫిలాసఫీ ఆఫ్ కాంగ్రెస్ అయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయాలంటే వాళ్ళు ఒకటే చేయాలి, తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తం ఒకే రాష్ట్రంలో ఉండాలి. కాబట్టి ఆంధ్ర తెలంగాణని మళ్ళీ కలిపేస్తామంటేనే ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తారు, లేకపోతే ఓటేరు కాంగ్రెస్కి. సింపుల్గా స్పెషల్ స్టాటస్ ఇస్తాము, సూపర్ స్పెషల్ హాస్పిటల్ కడతామంటే ఇక్కడ ఎవరు ఓట్లు. వాళ్ళు చేయాల్సింది ఏంది? ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారా? రాష్ట్రాన్ని చీల్చారు, ఆ రాష్ట్రాన్ని చీల్చడం మళ్ళీ కలుపుతారా రెండు రాష్ట్రాలని? ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంగా ఉండాలనేది వాళ్ళ సిద్ధాంతం. ఓకే, హిందీ మాట్లాడే వాళ్ళు చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, హిందీ మాట్లాడేది కామన్ లాంగ్వేజ్ అయినా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా ఉంది, హిందీ కూడా మాట్లాడతారు వాళ్ళు. మరాఠీ ఉంది,
మరాఠీ ప్లస్ హిందీ కూడా మాట్లాడతారు వాళ్ళు. గుజరాతీ ఉంది, హిందీ కూడా మాట్లాడతారు. వాళ్ళందరూ అందరూ హిందీ మాట్లాడినా మళ్ళీ వాళ్ళకి సపరేట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే మరాఠీ మాట్లాడే వాళ్ళు మొత్తాన్ని 2 రాష్ట్రాలు చేశారా? ఒరియా మాట్లాడే వాళ్ళు మొత్తం 2 రాష్ట్రాలు చేశారా? బెంగాల్ మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలు చేశారా? కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రమే 2 రాష్ట్రాలు ఎందుకు చేశారు వీళ్ళు? చూడండి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎంత, దానికోసం చేశారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు ప్రత్యేక స్టేటస్ ఇస్తాము ఎవరంటారు? ఆ కోపాన్ని ఎవరు తీసేది, ఆ బాధను ఎవరు తగ్గించేది దాన్ని? రెండోది బీజేపీ. అసలు ఈ రాష్ట్రాన్ని చేల్చడానికి కాంగ్రెస్ అనే వాళ్ళు ప్రత్యక్ష దోషులైతే కనబడిన దోషం ఎవరంటే బీజేపీయే. నంబర్ 1 దోషి అంటే బీజేపీ వాళ్ళే. ఆ రోజు రాష్ట్రాన్ని చీల్స్తారన్నప్పుడు సోనియా గాంధీ కొద్ది కన్ఫ్యూజన్లో ఉంది. ఇద్దామా వద్దా ఎందుకు, ఏమైద్దో, అసలు ఎందుకు ఇవ్వాలి, రకరకాల డిస్కషన్స్ రన్ అవుతున్నప్పుడు ఆమె కన్ఫ్యూజన్లో ఉంది సోనియా గాంధీ. ఈ బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ కనుక మీరు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో 90 డేస్లో మీకు తెలంగాణ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది బీజేపీ. అరే ఇదేదో బీజేపీలు ఓటేసి తట్టుకున్నారు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తెలంగాణ కోసం. అప్పుడు తెలంగాణ బాగా ఉద్యమం జరుగుతుంది, అప్పుడు నష్టపోతామేమో అని అనుకున్నారు అని సోనియా గాంధీకి భయం వేసింది. సరే తెలంగాణలో అయిపోతే ఆంధ్ర వాళ్ళు వేస్తారు కదా అన్న కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరుగుతున్నారు. అప్పుడు అటు ఆంధ్ర పోయేటట్టుకుంది, తెలంగాణ పేరుతో తెలంగాణ పోయేటట్టుకుంది. అట్లీస్ట్ తెలంగాణని మనం కాపాడుకుందామని రాష్ట్రాన్ని ముక్కలుగా కాంగ్రెస్ చీల్చడానికి వెనక నెట్టింది, భయపెట్టింది బీజేపీనే. పార్లమెంట్లో విభజన చట్టం వేసేటప్పుడు కూడా 2 డోర్లు క్లోజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొత్తాన్ని బయటికి నెట్టేసి బీజేపీ కాంగ్రెస్ కలిసి చేశారు దాన్ని. 2 డాక్టర్లు ఒక పేషెంట్ని ఆపరేషన్ చేసి చంపేసినట్టుగా వాళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని చంపారు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి. ప్రతి ఆపరేషన్లో ఒక అసిస్టెంట్ ఉంటాడు. అలాగా ఈ ఆపరేషన్లో కూడా ఒక అసిస్టెంట్ ఉన్నారు, అదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. ఈ విభజనకి సహకరించిన వ్యక్తి ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. 2 కళ్ళ సిద్ధాంతం, నాకు ఒక కళ్ళు తెలంగాణ అయితే ఇంకొక కన్ను ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఏది ఒక కన్నేది ఇప్పుడు ఉందా తెలుగుదేశం తెలంగాణలో? దురదృష్టజాతాన్ని ముఖ్యమంత్రి 2014లో స్పెషల్ స్టాటస్ తీసుకురావాలి, తీసుకొచ్చాడా? స్పెషల్ స్టాటస్ ఇస్తే ఈయనకేం లాభం? ఇండస్ట్రీస్కి లాభం, ప్రజలకు లాభం. స్పెషల్ ప్యాకేజ్ వస్తే ఆయనకి లాభం, ఎందుకంటే దాంట్లో కొద్దిగా తప్పించవచ్చు కదా, డబ్బులు ఉంటాయని కదా స్కాములు చేయాలంటే అడిగారు. స్పెషల్ ప్యాకేజ్ కోసం స్పెషల్ స్టాటస్ని సంతలో గేదెలను అమ్మినట్టు అమ్మాడు చంద్రబాబు నాయుడు గారు. ప్యాకేజ్ అమ్ముకొని స్పెషల్ స్టేటస్ అమ్ముకొని ప్యాకేజ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? ఇదిగో మేము అన్న ప్రకారం మీ ప్యాకేజ్ డబ్బులు ఇచ్చేసినాము, ఆల్రెడీ రిలీజ్ చేసాము, ఇక మా తప్పు లేదు అంటున్నారు. మరి ఆ డబ్బులు వేయి. స్పెషల్ స్టేటస్ వస్తే వచ్చే బెనిఫిట్స్కి బదులుగా నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది? ఎందుకు చేయాలి 2014లో? ఎవరికి తెలియదు. వాళ్ళేమో మేము ఇచ్చాము, విభజన హామీలకు సంబంధించిన డబ్బులు ఇచ్చామని బీజేపీ వాళ్ళు అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారేమో నాకు ఇవ్వలేదు అంటారు. మరి ప్యాకేజ్ ఏదంటే ప్యాకేజ్ బదులు డబ్బులు ఇచ్చాం కాదంటారు. ఆ డబ్బులు ఎక్కడ, ప్యాకేజీ ఎక్కడ, ఇచ్చింది ఎవరు, తెచ్చుకుంది ఎవరు, ఎవరికి తెలియదు. ప్రజలు మనం అమాయకులు, మనం చూస్తూ ఉన్నాం అంత స్పెషల్ ప్యాకేజ్ మీద, స్పెషల్ స్టాటస్ మీద. స్పెషల్ స్టాటస్ కోసం నల్ల బ్యాడ్జ్లు పెట్టుకొని ఆ రోజు నిరసన తెలిపాడు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టాటస్ను వ్యతిరేకిస్తూ ఆ రోజు బీజేపీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి నల్ల బ్యాడ్జ్లు ధరించి పెద్ద హంగామా చేశారు కదా. ఇప్పుడు ఇచ్చారు ఆ స్పెషల్ స్టేటస్? ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు పొత్తుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? దేవుడికి తెలియాలి కదా. సమైక్యాంధ్ర అనే నా నినాదం అని తీసుకున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ వైసీపీ. దానివల్ల అక్కడ కొండా సిరేఖ వీళ్ళందరూ రిజైన్ చేశారు అప్పుడు జగన్ గారి పార్టీ నుంచి, సమైక్యాంధ్ర అన్నారని. తెలంగాణలో ఉన్న నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్ అభిమానుల్ని పోగొట్టుకొని జగన్ గారు సమైక్యాంధ్ర కోసం పోరాడారు. మాకు ఎంపీలను ఇవ్వండి, మేము మీకు స్పెషల్ స్టాటస్ తెచ్చే బాధ్యత నాది, మెడలు వంచి స్పెషల్ స్టాటస్ తెచ్చే బాధ్యత నాది అందెవరు? జగన్మోహన్ రెడ్డి గారే. నా 21 మంది ఎంపీల యొక్క ఉపయోగం వాళ్ళకు ఉంది. దీని మీదనే వాళ్ళ ప్రభుత్వం ఆధారపడి ఉంటే నేను గట్టిగా మాట్లాడగలిగినటువంటి సిచ్యువేషన్ వచ్చేదే. బెదిరించో అదిరించో, లేదు మీకు సపోర్ట్ చేయనో, గవర్నమెంట్ పడగొడతానో, ఏదో ఒకటి చేసి స్పెషల్ స్టాటస్ తెచ్చేవాడిని. నా మోడీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ.
ఇప్పుడు నేను బెదిరించకపోయినా రిజల్ట్ ఈజ్ సేమ్. అట్లీస్ట్ వాళ్ళతో కొంచెం వాళ్ళతో కోఆపరేటివ్గా ఉండి గవర్నమెంట్ రన్ చేద్దామని ఆ పాత్ ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. సో మేబీ నెక్స్ట్ అట్లీస్ట్ 2024లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ఎంపీలే కీలకం అవ్వాలని మనం కోరుకుందాం అంతే. టీడీపీకి రాని, టీడీపీ ఎంపీలు రాని, వైసీపీ ఎంపీలు రాని, ఎవరికైనా రాని, ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళే ఎంపీలే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి అవ్వాలని మనం కోరుకుందాం. అది అబితేనే ఇక్కడ ప్రజల యొక్క ప్రెజరు వీళ్ళ మీద పడితే వీళ్ళు వెళ్ళి అక్కడ పెడతారు ప్రెజరు, వీళ్ళు అక్కడ ప్రెజర్ పెడతారు. ఓకే, ఇప్పుడు అసలు స్పెషల్ స్టాటస్ వచ్చే అవకాశం ఉందంటే నాకు తెలిసిన వరకు ఇక లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎలాగా ఇంక రెండు కలవో, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టాటస్ రావడం కూడా కుదరదు, అది జరగదు. ఇక రెండు స్పెషల్ స్టాటస్ అంటారా, మీరు ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే నేను ఇస్తా అంటాడు. ఇప్పుడు ఒకసారి నువ్వు అమ్ముకున్న గేదెని, ఆ గేదె నీ దగ్గర అంటే నువ్వు డబ్బులు తిరిగేయాలి. స్టాటస్ స్పెషల్ ప్యాకేజ్ కోసం స్పెషల్ స్టాటస్ నమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ 2024లో వచ్చే ఈ పార్టీలు స్పెషల్ స్టాటస్ కోసం చేసేటువంటి ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి ప్రచారాలే, రాజకీయమైన స్లోగాన్సే. ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్గా ల్యూర్ చేయటం, పొలిటికల్గా ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప స్పెషల్ స్టాటస్ అనేది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ముగిసిన స్టాటస్, ముగిసిన అధ్యాయం. ఏమో ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే, కాంగ్రెస్ వాళ్ళు సరే బీజేపీ వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా పర్లేదు, మీకు తిరిగిపోయినా పర్లేదు, మేము స్పెషల్ స్టాటస్ ఇస్తాము అని అన్నారనుకోండి కాంగ్రెస్ వాళ్ళు, మాకు కూడా స్పెషల్ స్టాటస్ కావాలని అడగడానికి 4 రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది, ఉత్తరాఖండ్ ఒకటి ఉంది. వాళ్ళు కూడా రాష్ట్రాలు చీల్చారు కదా. అప్పుడు వాళ్ళకి మాకు లేని స్పెషల్ స్టాటస్ ఏపీకి ఎందుకు ఇచ్చారంటారు కదా. ఈ గొడవలు లెగుస్తాయి. స్పెషల్ స్టాటస్ అనేది ఓన్లీ పొలిటికల్ డ్రామా, ఇట్ డజంట్ హ్యాపెన్. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ కావాలని తీర్మానాలు చేస్తారు అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ తీర్మానాలు చేసి ఆ తీర్మానం తీసి డస్ట్బిన్లో పడేస్తారు, ఢిల్లీ కూడా పంపించరు ప్రజలను మభ్యపెట్టడానికి. అక్కడ లేదు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అనేది, వీళ్ళు పంపించే తీర్మానం మీద లేదు, అది ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుంది. అది జడ్జిమెంట్ టేబుల్ మీద ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 100 రీజన్స్ చెప్పింది దానికి, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ మీద. అది కాదు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ అని ఒక వేరే యాంగిల్లో దీన్ని మేము ప్రయత్నం చేద్దామని చెప్పి మాకు యాక్సెస్ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ అవకాశం ఇస్తే చెప్దాం నేను ట్రై చేస్తుంటే నాకు ఆయనకి యాక్సెస్ రాలేదు. ఎప్పుడు జగన్ గారు నన్ను కలుస్తారో నేను ఎప్పుడు చెప్తాను నాకే తెలియదు. ఆ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అనే దాని బదులు there is another angle which you can do justice to scheduled caste people. Okay, that is religious freedom to scheduled castes. Muslim లేదు, క్రిస్టియన్ లేదు, హిందూ లేదు, ఎవరు లేరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వండి అని ఒక యాంగిల్ ఉంది. ఓకే, గెట్ అన్ ఆపర్చునిటీ ఐల్ టెల్ దెమ్. ఓకే, సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ స్పెషల్ స్టాటస్ కూడా పొలిటికల్ డ్రామానే. ఏ పార్టీ చేసినా స్పెషల్ స్టాటస్ పొలిటికల్ డ్రామానే, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ పొలిటికల్ డ్రామానే. ఈ రెండు పొలిటికల్ డ్రామాస్. ఆంధ్రప్రదేశ్లో ఒకటి చేయగలరు, ఒక చిన్న సర్క్యులర్ మేమో దయచేసి తీసేయండి, స్మాల్ సర్క్యులర్ మేమో జగన్ గారు చెప్పేశారట తీసేయమని. లెట్ us hope that it will be done before elections. Thank you.